సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో వాళ్ళ వీడియోలో సుజ్లాన్ షేర్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ప్రీవియస్గా అయితే రెగ్యులర్గా కొన్ని స్టాక్స్ గురించి అయితే అప్డేట్ చేశాను, టెక్నికల్ లెవెల్స్ని మెన్షన్ చేశాను. సో ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో సో వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో సుజ్లాన్ గురించి కూడా ఫస్ట్ నేనైతే ఇనీషియల్గా డిస్కస్ చేశాను అరౌండ్ 42 or 45 రూపీస్ దగ్గర. ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నో 70 రూపీస్ దగ్గరికి వెళ్ళి ఒక మంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసి స్టాక్లో అయితే కొంచెం సెల్లింగ్ అయితే కనిపించింది ఇవాళ, రైట్. సో 71 దగ్గర హిట్ అయిన తర్వాత మనకు ఒక సెల్లింగ్ అనిపించింది. సో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, ఎక్కడ దాకా రావచ్చు, ఎక్కడ అక్యూములేట్ చేసుకోవచ్చు అని. సో 63 దగ్గర అయితే మనకు ఒక మంచి సపోర్ట్ అని అయితే కనిపిస్తుంది, రైట్. అండ్ ఇన్ కేస్ మనకి ఏదైనా ఒక ఆపర్చునిటీ వచ్చి ఇక్కడ ఈ లెవెల్స్ లో బై చేసుకోవడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ లెవెల్ అయితే చెక్అవుట్ చేయొచ్చు, 63 రూపీస్ లెవెల్. బికాస్ ఇవాళ ప్యాటర్న్ చూసుకున్నా కూడా కొంచెం ఏమంటారు, హ్యాంగింగ్ మ్యాన్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనమాట, కొంచెం బేరిష్ టైప్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ఇది. సో మంచి అప్ ట్రెండ్ టాప్ లో మనకు కొంచెం సెల్లింగ్ అనిపించింది. ఇన్ కేస్ కొంచెం కరెక్ట్ అయితే ఇక్కడ దాకా రివర్స్ అయ్యి మళ్ళీ ఇలా మూవ్మెంట్ రావచ్చు, ఆర్ కొంచెం సైడ్ వేస్ వెళ్ళి అప్పుడు ఒక డైరెక్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఏదైనా పాసిబిలిటీ జరిగే స్కోప్ అయితే ఉంది. ఇన్ కేస్ ఇది కూడా బ్రేక్ అయితే ఈ లెవెల్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు, బట్ దట్ ఈస్ వర్స్ట్ సినారియోలో అయితే ఆ లెవెల్స్ అయితే మనం చూడొచ్చు. సో స్టాక్ అయితే ఒక మంచి అప్ ట్రెండ్ లో ఉంది. సో అలాగే కంటిన్యూ అయితే మనకు ఒక మంచి ర్యాలీ అయితే స్టాక్ లో కనిపించవచ్చు, రైట్. సో నెక్స్ట్ ఫార్మోస్ట్ ఇక్కడ వీక్లీ చార్ట్ లో కనుక అనలైజ్ చేసుకుంటే, సో ఇదొక ట్రెండ్ లైన్ అనమాట, రైట్. ఇక్కడ క్లియర్ గా మార్క్ చేస్తున్నాను, ఒక ట్రెండ్ లైన్ లా ఉండేది. సో ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మనకు ఒక మంచి మూమెంట్ అయితే కనిపించింది. సో లాస్ట్ వీక్, ఈ వీక్ కూడా ఒక మంచి పాజిటివ్ క్లోజింగ్ అనేది కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. ఇంకో 1 డే అయితే ఉంది. సో ఆబ్వియస్గా ఒక గ్రీన్ క్యాండిల్ తోనే క్లోజ్ అవుతుంది. సో అలాగే కంటిన్యూ అయితే మనకు వచ్చే టార్గెట్స్ వచ్చేసరికి ఈజీగా 80 రూపీస్ దాకా అయితే స్టాక్ వెళ్ళే స్కోప్ అయితే ఉంది వచ్చే కొన్ని వీక్స్ లో అయితే. వెళ్తే వెల్ అండ్ గుడ్, వెళ్ళకపోయినా మనకి ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ లో అయితే మీరు ట్రై చేయొచ్చు అక్యుములేట్ చేయడానికి. సో దిస్ ఇస్ ఓన్లీ కంప్లీట్ గా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓన్లీ మాత్రమే. సో మీకు ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలని ఆల్రెడీ డిస్కస్ చేశాను ఫస్ట్ వీడియోలో, అది మీరు చూడొచ్చు, రైట్. సో ఇదన్నమాట సుజ్లాన్ షేర్ గురించి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా న్యూస్ అప్డేట్స్ అయితే ఏం లేవు యాజ్ ఆఫ్ నౌ. సో ఇప్పుడైతే రిజల్ట్స్ 1 by 1 వస్తూ ఉంటాయి, మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో మీకు ఏదైనా స్టాక్ గురించి అనాలిసిస్ కావాలంటే కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.